ఒక వ్యక్తికి అధికంగా ఏది ఎక్కువైనా ప్రమాదమే. తిండి, డబ్బు, మందు, మంచితనం. నాకు ఈ నాలుగోది ఎక్కువైంది. అవతల వాడికి నా ప్రాణం ఎక్కువైంది. 2 రోజుల్లో డబ్బులు అయిపోతే చంపేస్తాను నా కొడక. అదేంటన్నా, డాక్యుమెంట్స్ ఉన్నాయి కదన్నా. అవి ఫేక్ అనే కదరా నీ ముఖం మీద పడేశాను. ఫేకా? ఏంటి ఇన్ని సైరాలు కలిసాడు? బయట రేట్లు చాలా పెరిగిపోయినారు మామ. గ్లాస్ కొందామని కిరణా కొట్టుకి వెళ్తే 5 రూపాయలు చెప్పాడు రా. అందుకే నేను ఇంటికనే తీసుకొచ్చాను గ్లాస్. టప్పులు ఎలా రా బాబు ఇప్పుడు? ఏంటి పేపర్ ఏంటి? ఇట్లు 2 రోజులు చనిపోతున్నాను. ఇట్లు సత్య, ఇటు మనవాడే చచ్చిపోయేంత అవసరం ఇటుకే వచ్చింది అసలు. కొంప తీసి అందులో కలిపేసుకున్నాడు ఏంటి? ఇందని తిప్పేస్తున్నాడు. ఏంట్రీ పిచ్చి పళ్ళు? కంగారు పడకరా, అందులో ఏం కలపలేదు. మరి పేపర్లో 2 రోజులు చనిపోతానని రాసిందేటి? ఇంకా 2 రోజులు టైం ఉందిగా. 2 రోజులా? 2 రోజులు ఏంట్రా? చనిపోయేంత అవసరం ఏమొచ్చిందిరా? 50 లక్షల మధ్య వ్యక్తి ఉండి వాడికి ఇప్పించండి రా. వాడేమో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ 50 లక్షలు నన్ను కట్టమంటున్నాడు. నా దగ్గర ఒక్క రూపాయి లేదు. పోనీ వాడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళి ప్రాణాలు కాపాడుకుందామంటే వాడు పెద్ద రౌడీ షీటరు. వాడి చేతిలో నీడి చేతిలో చచ్చి కన్నా నన్ను నేను చంపుకోవడం బెటరు. అందుకే ఇలా. అందుకే నేను చనిపోదాం అనుకుంటున్నావు నువ్వు? మరి ఇంకేం చేయండి రా. రే, ప్రతిదానికి చావటే మార్గం కాదురా. ఏదో దారి ఖచ్చితంగా ఉంటుందిరా. కానీ నాకు చావుటే మార్గం రా, వేరే దారి ఉండదు. 50 లక్షలు చిటికలో తెచ్చే జీవితం కాదురా నాది. సర్లే, ఏం జరగాలంటే అదే జరుగుతుంది. చూద్దాం. టైం అవుతుంది. మా ఊడేదో ఊరు వెళ్ళాడంట. షాప్కి వెళ్ళాలి. వెళ్తున్నాను. రే, అవతల వాడికి మంచి జరగాలని మధ్యవెత్తుకుండి ఇప్పించావు. అంతేగాని మోసం చేయాలని కాదు కదా. కాబట్టి నీకు మంచే జరుగుతుంది. ఇదిగో సత్యం. సత్యం అనే పేరు గల వారికి ఈ వారంలో కుబేర్లు అవుదని ఉందిరా. కాబట్టి నీకు తెలిసిన వాళ్ళు నువ్వు అడుగు, నాకు తెలిసిన వాళ్ళు నేను అడుగుతాను. కంగారు పడద్దు, సరేనా? కాబట్టి నీకు తెలిసిన వాళ్ళు నువ్వు అడుగు, నాకు తెలిసిన వాళ్ళు నేను అడుగుతాను. కంగారు పడద్దు, సరేనా?
అప్పుడు 10 ఏళ్ళు ఉంటాయేమో. తెలిసి తెలియని వయసులో మంచి పని చేశానని చెప్పి అమ్మ నాతో చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుంది. మనం మంచి చేస్తే మంచి జరుగుద్దని, చెడు చేస్తే చెడు జరుగుద్దని. నాకు తెలిసిన ఎవరికీ చెడు చేయలేదు. అలానే మంచి చేశాను, మంచి జరగాలని కోరుకోలేదు. కానీ ఒకటే బాధ, మంచి చేయబోయి మోసపోయి ఇలా ప్రాణాల మీద తెచ్చుకున్నాను. నాకు అనిపిస్తుంది మంచి అనేది ఒక వ్యాధి. అది వస్తే బాధ తప్ప ఇంకేం మిగలదు. ఈ జీవితానికి ఇంతేనేమో. రెండు రోజుల్లో డబ్బులు అయిపోతే చంపేస్తాను నా కొడక. సార్, సార్ అన్నీ మీరు చెప్పినట్టే చేశాను. డాక్యుమెంట్స్ కూడా పంపించాను. కానీ ఈ రైడ్ విషయంలోనే మా మీద రైడ్ జరుగుతున్నప్పుడు ముందుగానే చెప్పాలి కదా సార్. చాలండి. ఎంతో మందికి అన్యాయం చేసి ఆస్తులున్నా ఏమీ లేనట్టు బ్రతికినా కూడా మా మీదే రైడ్ ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. సమయానికి అన్నీ పంపించాను కాబట్టి సరిపోయింది. తర్వాత వాళ్ళు వస్తున్నారనే కంగారులో నా దగ్గర ఒకటి ఉంచాను. రేపు వచ్చినప్పుడు మాట్లాడదాం, సరేనా? ఓకే సార్. ఎంత? 500 సార్. సార్ రండి సార్. ఓకే సార్. అరే చెప్పరా. అర్జెంట్గా మన స్పాట్కి వచ్చారా? సరే. చే అమ్మ జీవితం ఇలా అయిపోయిందేంట్రా. ఈ డాపెడు కానీ ఈ పార్టీకి చచ్చేవాడినే. ఏంట్రా అమ్మచ్చా, ఏడు చేతిలో చావడమేంట్రా నేను. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. నా చాప్టర్ క్లోజ్ రా. ఏదైతే జరగకూడదని అనుకున్నా అదే జరిగింది. ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? లేదురా. దీనమ్మా ఒకరంటూ ఒకరు ముందుకు రావట్లేదురా. ఇలా ఉన్నారేంట్రా జనాలు అసలు. ఇలా ఉన్నారనే నా ప్లాన్లో నేను ఉన్నాను. వచ్చి మొత్తం చెడగొట్టావు. చూస్తూ ఉండు, ఆఖరికి వాడి చేతుల్లో నేను చేస్తాను. ఆల్రెడీ వాడు చంపినట్టు కూడా కల వచ్చిందిరా నాకు. అంత మాట అనుకురా. వాణ్ణి వీణ్ణి ఎంతో కొంత అడిగి నిన్ను కాపాడుకుందాం అనుకున్నాను, కానీ
ఇలా జరుగుతుందని నేను అనుకోలేదురా. రే నరేంద్ర ఫోన్ చేస్తున్నాడు. ఎత్తరా? అరే నా వల్ల కాదురా, చంపేస్తారా వాడు. పర్లేదు ఎత్తరా. అరే నాకు చేస్తున్నాడు రా. అరే లిఫ్ట్ చేయకురా. ఆగా నేను మాట్లాడు. హలో హలో అన్నా చెప్పన్నా. రే ఏమైందిరా? అన్న ఇప్పుడే చెప్పాడు అన్న. పెడా మరి ఎప్పుడు నీ పని మీద ఉన్నానా? అడిగి చెప్పు, ప్రాణాలను తెచ్చుకోవద్దనే. అన్నా ఉంటానన్నా. అరే ఎందుకురా లిఫ్ట్ చేసావు? ఫోన్ ఎత్తకపోతే ఇంకా ప్రాబ్లం రా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అరే సిగరెట్ తీసుకొచ్చావా? లేదురా తీసుకురాలేదురా. ఆ, ఒకడంటే ఒకడు రెస్పాన్స్ అవ్వట్లేదు. ఈ ప్రాబ్లం నుంచి ఎలాగ అర్థం కావట్లేదు. అరే ఇది ఎక్కడదరా? మన తాగే బ్రాండ్లా లేదు. ఇదా? అలా దొరికిందా? ఏంట్రా సిగరెట్ వెలగట్లేదు? పని చేస్తలేదు. ఏముంది ఇందులో? ఎలాగట్లేదు? ఎలాగపోవడం ఏంట్రా సిగరెట్? సరే చూస్తాగా చూడు. వాళ్ళు వస్తున్నారనే కంగారులో నా దగ్గర ఒకటి ఉంచాను. రేపు వచ్చినప్పుడు మాట్లాడదాం, సరేనా? రే డైమండ్స్ రా. డైమండ్సా? రే ఒరిజినలే రా. రే నా దగ్గర డైమండ్స్ రావడమేట్రా? నమ్మలేకపోతున్నాను నేను. రే నువ్వు చేసిన మంచి అంతా దేవుడు మూట కట్టిచ్చేసాడు రా. దేవుడు ఉన్నాడు రా. దేవుడు ఉన్నాడు. రే తెలుసురా, ఏ టైంలో ఎవరికి ఇవ్వాలో దేవుడికి తెలుసు. కరెక్ట్ నీ టైం ఇచ్చాడు. ఎవడైతే మనకి కించపరిచాడో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పచ్చు మనం. ఉన్నాడ్రా. రే చెప్దాం, రేపు నీ సమాధానం చెప్దాం. కారు బూటు సూటు మొత్తం గెటప్ మార్చేద్దాం. కరెక్ట్ కదరా ఇది. ఎవరో నాకు తెలుసు, వాళ్ళకి ఇచ్చేద్దాం. రే 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 ఏం మాట్లాడతావు పిచ్చ నా కొడుక? నీ పేరు సత్యవంత మాత్రానా ఇంత సత్యంగా ఉండాలా? ఇచ్చేస్తాడంటే ఇచ్చేస్తాడా? వాడు ఏం చేసి సంపాదించాడు రా అసలా? అన్యాయం చేసి సంపాదించానన్నారా కదా, కష్టపడైతే కాదు కదా. పొద్దున్నుండి డబ్బుల కోసం వాడిని వీడిని అడిగి అడిగి చిర్రాకు వచ్చేసిందిరా. కరెక్ట్ టైంలో దేవుడు ఇచ్చి పంపి మనకు ఒక దారి చూపిస్తే అవి ఇచ్చేస్తానంటవా? ఇచ్చేస్తాడంట, ఇచ్చేస్తాడు. అయినా నీకెందుకు దొరకాలరా అయ్యి? ఏ దారంతా పోయినోడికి దొరకచ్చు కదా. ఇచ్చేస్తాడంట. మెసేజ్ ఒకటే. ఏంట్రా మెసేజ్? ఎవడో రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడంటరా. ఎవర్రా? ఈడే. అరే ఈయనేరా డైమండ్స్ అయినా? అవునా? ఇంతకన్నా ఎలా చెప్పగలరా దేవుడు మనకిచ్చాడని? కావాలంటే చూడు, ఇవి అమ్మినప్పుడు కానీ ఖర్చు పెట్టినప్పుడు కానీ ఎటువంటి ప్రాబ్లం రాకుండా దేవుడే మనం చూసుకుంటాడు. ఎందుకంటారా, నువ్వు మంచి చేయాలని చూసావు కాబట్టి నువ్వు మంచిగా జరుగుతుంది. ఫోన్ చేయరా వారికి, డబ్బులు ఇచ్చేద్దాం. కాదు విసిరేద్దాం. రా గెటప్ మార్చేద్దాం.